పదవుల పంపకాల్లో ఇబ్బందొచ్చో పార్టీ మారిపోయే నేతాగణం అనేక మంది ఇప్పుడు ఆ ఖాతాలో చేరారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి మిగతా కొంతమంది లీడర్ లాగా అంటే కేసీఆర్ లేకపోతే హరీష్ రావు, రేవంత్ రెడ్డో, కేటీఆర్ ఇలా సో పాపులర్ లీడర్ ఆ ఖాతాలోకి ఆ లిస్టులోకి రాకపోయినా దాదాపు 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేసిన జీవన్ రెడ్డి ఒక జెంటిల్మెన్ లీడర్. కానీ ఇవాళ ఆయన ఈ 27 నెలలుగా కాంగ్రెస్ పార్టీలో క్షోభ అనుభవించానని, రేవంత్ పాలన కంటే కేసీఆర్ పాలనే బాగుందని ఇలాంటి కొన్ని విమర్శలు చేస్తూ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నారు. నిన్న కేటీఆర్ కలిశారు, ఆహ్వానించారు, ఇవన్నీ ముందే జరుగుతాయి. ఇవన్నీ మీడియా కోసం వస్తారు, ఆహ్వానిస్తారు, ఈయన వెళ్ళి కేసీఆర్ని కలుస్తారు, పార్టీలో జాయిన్ అవుతారు. ఇదే కేసీఆర్ మీద ఒంటి కాలుతో లేచారు జీవన్ రెడ్డి. ఇదే కేసీఆర్ మీద పోటీ చేశారు జీవన్ రెడ్డి. ఇప్పుడు పాలన బాగుందంటే ఎందులో బాగుంది? రైతుల సమస్యలు వాళ్ళ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేవారు కేసీఆర్, లేకపోతే నిరుద్యోగం, ఇంకా ఏవో కొన్ని అంశాలు చెప్పారు. ఈ అంశాల మీదే ఇదే రైతుల అంశాల మీద ఆయన పచ్చకండువా కప్పుకొని అనేక సార్లు పోరాటాలు చేసిన చరిత్ర జీవన్ రెడ్డికి ఉంది. సరే అక్కడ నియోజకవర్గంలో లోకల్గా ఉన్న ఇబ్బందులు, కొత్తగా ఆయనకి ప్లేస్లో ఇంకోరిని ఎవరినో తీసుకురావడం, వాళ్ళకి ఎమ్మెల్యే గెలవడం, ఈయనకి ఒకవేళ ఒక మంత్రి పదవో ఒక రాజ్యసభ ఇంకోటి ఏదో ఇచ్చుంటే బహుశా ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదా? కానీ అన్నిసార్లు పార్టీలు ఈక్వేషన్స్ అలా కుదరవు. ఇప్పుడు బీజేపీ పార్టీలో చాలామంది సీనియర్లు పదవులు అనుభవించిన వాళ్ళు ఒకసారి పార్టీ కోసం పనిచేస్తారు. వాళ్ళు ఎంత పెద్ద పదవైనా, కేంద్ర మంత్రి అయినా, ఇంకోటైనా అలా తీసి పక్కన పెట్టి పార్టీ పదవులో పెడితే వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరు ఒకళ్ళిద్దరు ఎప్పుడైనా విభేదిస్తే విభేదించవచ్చు కాక, బట్ చాలా తక్కువ. కాంగ్రెస్ పార్టీలో నాట్ ఓన్లీ జీవన్ రెడ్డి, అంతకుముందు అనేక మంది ఎన్నో పదవులు అనుభవించి సడన్గా పక్క పార్టీలోకి జంపు కొట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడ జంపు కొట్టి ఇలాంటి చరిత్ర చాలామందికి ఉంది. హ్యావింగ్ సెడ్ దిస్, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఇంకా ఎంతమంది సీనియర్ లీడర్లు అసంతృప్తితో ఇంకా రగిలిపోతున్నారు కాంగ్రెస్ పార్టీలో? ఎందుకంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన స్టైల్ ఏంటంటే కొంచెం దుందుడుకు దూకుడు స్టైల్లో పాలిటిక్స్ చేస్తారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సొంతంగా ఎమ్మెల్సీగా గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాక అప్పటిదాకా తలలు తిరిగిన సీనియర్లందరినీ దాటుకుంటూ వెళ్ళిపోయి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయారు తెలుగుదేశం పార్టీకి. ఆ స్పీడ్ని తట్టుకోలేకపోయారు చాలామంది సీనియర్లు. అలకలు, ఆయన మీద ఇది అది కంప్లైంట్లు అవన్నీ దాటుకుని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇప్పుడు పీసీసీ చీఫ్ అయి ముఖ్యమంత్రి అయ్యాక కొంతమంది సీనియర్ల విషయంలో బహుశా ఆయన వ్యవహార శైలి వల్ల ఇటువంటి పరిస్థితి వస్తుందా? ఇప్పుడు జగ్గారెడ్డి ఏమన్నారంటే ఏఐసీసీ జోక్యం చేసుకోవాల్సింది ఇందులో అన్నారు. బహుశా ఏఐసీసీ పరిధిలో లేకుండా, నాలెడ్జ్లో లేకుండా జరిగి ఉండదు. బట్ ఇప్పుడు కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ ఉంది రేవంత్ రెడ్డికి. ఆయన తీసుకునే నిర్ణయాల పట్ల కానీ కొన్ని అంశాలు ఢిల్లీ స్థాయిలో డెసిషన్స్ తీసుకున్నా, ఇదిగో ఈ నిర్ణయం తీసుకోబోతున్నామంటే కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్లో భాగంగా ఢిల్లీ నుంచి ఒక ఆమోద ముద్ర వేయించుకోవాలి. సో ఇంకా జీవన్ రెడ్డి లాంటి అసంతృప్తులు ఎంతమంది ఉన్నారు? ఇంకా ఎంతమంది రేవంత్ రెడ్డిని విమర్శించడానికి సిద్ధంగా ఉన్నారు? బీఆర్ఎస్లోకో బీజేపీలోకో వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ ఎంపీ అరవింద్ జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లకుండా ఉండుంటే బాగుండేది అని. జీవన్ రెడ్డి కామెంట్ ఏంటంటే దేశంలో జాతీయ స్థాయిలో బీజేపీ బాగుంది, రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన బాగుంటుంది అని. అంటే జస్ట్ ఇలా గేటు దాటి పక్కకి వెళ్తే మాటలు ఎలా మారుతాయి, దాని గురించి మాట్లాడదాం. ఇక అంటే రాజకీయ ఆరాటం ఎలా ఉంటుంది సీనియర్ నాయకులకైనా, అందుకే ఆరాటం పోరాటం అని పెట్టాం మనం. అదే రాజకీయ పోరాటం చేస్తున్నారు హరీష్ రావు. పొంగులేటి కాదు పొంగు లూటీ అని చెప్పి అక్రమ మైనింగ్ అని, లేకపోతే రాఘవ కన్స్ట్రక్షన్స్, లేకపోతే భూ కబ్జాలు, దానికేమో ఆధారాలు ఉంటే ఇవ్వండి అన్నారు. ఎందుకంటే సీఎం కుటుంబం మీద కూడా విమర్శలు చేశారు హరీష్ రావు. ఇవాళ పొంగులేటి కొడుకు మీద అవినీతి విమర్శలు వస్తున్నప్పుడు అది ఒక పెద్ద వ్యవహారంగా మారింది. ఢిల్లీ స్థాయిలో కూడా వెళ్ళిపోయింది. సో పొంగులేటిని బర్తరఫ్ చేయాలి అనే స్థాయికి డిమాండ్లు వీళ్ళు చేయడం కూడా వెళ్ళిపోయింది. సో హౌస్ కమిటీలా లేకపోతే జడ్జితో విచారణ చేయించడమా, డిమాండ్లు ఎన్నన్నా పెట్టచ్చు, కానీ ఆధారాలు ఉంటే సిఐడికి ఇవ్వండి అని ముఖ్యమంత్రి అన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ నాదర్గూల్ భూముల విషయంలో పంపకాలలో తేడా వచ్చి, ఈ మాట ఎవరో కాదు పొంగులేటే అన్నారు, ఆ భూముల్లో మీకు వాటాలు వచ్చి ఉంటే విమర్శలు ఉండేవి కాదని. అంటే ఇక్కడ ఏంటి, పదవులు కానీ భూములు కానీ ఇంకోటి కానీ పంపకాలు జరిగిపోతే ఏ ఆరోపణలు ఉండవు, ఏ ఫిరాయింపులు ఉండవు, ఏ అవినీతి ఇది ఉండదు. అంటే ప్రజలు ఏమర్థం చేసుకోవాలి, నాయకుల మధ్య ఇవి బ్యాలెన్స్ అయిపోతే కనుక అంతా బాగున్నట్టేనా, క్లీన్ స్లేట్, లేకపోతే ఇలాంటి రాజకీయ ఆరోపణలు రోజుకొకటి వస్తూ ఉంటాయి.
ఇక దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఇప్పుడు సపోజ్ కేరళ జరిగింది, అసోం, పుదుచ్చేరి, రేపు వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పిక్చర్లో ఉందో అక్కడ ఎన్నికల్లో ఫండింగ్ కావాలంటే తెలంగాణయే ఏటీఎంగా మారిందా? కవిత రేపు కొత్త పార్టీతో 25వ తేదీ కొత్త పార్టీతో రాబోతోన్న కవిత చేసిన కామెంట్స్ ఇవి. అంటే ఇప్పుడు ఆవిడ విమర్శ ఇప్పుడు చేశారని కాదు, సహజంగా ఎప్పటి నుంచో అందరూ చేస్తున్నారు. ప్రతి నెల రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ ఉంటే అక్కడ ఏఐసీకి రాష్ట్రం నుంచి పంపించాలని రాజశేఖర టైం నుంచి ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు ఈ విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి అంటే తెలంగాణ నిజంగానే ఏటీఎంగా మారిందా అనేది ఒకటి. ఇక బీజేపీలో ఒక లేఖ కలకలం. ప్రధానమంత్రి మోదీకి బీజేపీలో ఉన్న అంతర్గత పోరు ఎప్పటి నుంచో అది బయటకు కనిపిస్తూనే ఉంది. నాయకుల మధ్య ఎన్నికలకు ముందు నుంచి ఉంది, ఎన్నికల తర్వాత కూడా ఉంది. అంటే నియోజకవర్గ స్థాయిలో నాయకుల మధ్య ప్రత్యర్థి పోరు, లేకపోతే ఆధిపత్య పోరు, సమన్వయ లోపం, లేకపోతే మనం బలహీన పడుతున్నాం, ఎందుకు బలహీన పడుతున్నాం, ఇవన్నీ ప్రధానమంత్రి దాకా లేఖ దాకా వెళ్ళాయి. అంటే ఏం జరుగుతోంది తెలంగాణ బీజేపీలో? ఈ అంశాల మీద ఓవరాల్గా ఒక హీటెడ్ తెలంగాణ పొలిటికల్ పిక్చర్ మీద, ఈ రాజకీయ నాయకుల పోరాటం వెనకాలన్న ఆరాటం గురించి మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్.